వైసీపీ పాలనలో జరిగిన హింస రాజకీయాలు అధికార దుర్వినియోగం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్ల అరాచకాలు అక్రమాలు దాడులు తప్పుడు కేసులపై వివరాలు సేకరించాలని నిర్ణయించింది. బాధితుల్ని నిందితులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు కారకులపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నిబంధనలు మీరి వైసీపీతో అంటకాగిన అధికారులపై నిబంధనల ప్రకారమే చర్యలకు కసరత్తు చేస్తున్నారు. పోలీసు శాఖ సహా అన్ని శాఖల్లో జరిగిన అధికార దుర్వినియోగంపై డేటా సేకరిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై అణిచివేత, హింసకు పాల్పడిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాల అబ్దుల్ సలాం, బాపట్ల అమర్నాథ్ గౌడ్, పలమనేరు మిస్బా, కావలి కరుణాకర్ వంటి ఘటనలపై నివేదికలు రప్పిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై దాడి, నాయకులు కార్యకర్తలు వారి ఇళ్లపై జరిగిన దాడులు, వాటి వెనుక ఉన్న శక్తులపై కూడా ఆరా తీస్తున్నారు. అలాగే గత 5 ఏళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు, ఆయా ఘటనలపై నమోదైన కేసుల పురోగతిపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఘటనలపై నమోదైన కేసులు, వాటి ప్రస్తుత స్టేటస్ పైన ప్రభుత్వ పెద్దలు నివేదికలు కోరారు. ప్రభుత్వ టెర్రరిజంతో అధికార అండతో ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలు స్వాధీనం చేసుకున్న వారి జాబితాను ఆయా శాఖలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ దోపిడీ, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్యేల, ఎంపీల అక్రమాలు, ప్రభుత్వ టెర్రరిజంపై విడివిడిగా నివేదికలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చి గత ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలపై సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నిటిపై అన్ని అక్రమాలపై చట్టబద్దంగానే చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వైసీపీ గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు, అందరి శాఖల్లో ఎవరెవరైతే రూల్స్ పాటించకుండా వ్యవహరించారో వారందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం జరిగిన అక్రమాలు, అవినీతి, అంటకాగిన వ్యవహారాలన్నిటిపై కూడా ఆరా తీస్తోంది. దీనికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అనేక ఘటనలపై కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఒక రకంగా గత ప్రభుత్వం స్టేట్ స్పాన్సర్డ్ ఏదైతే టెర్రరిజం ఉందో దానికి సంబంధించిన అన్ని అంశాలపై కూడా పూర్తి ఆరా తీస్తూ నివేదికలు తెప్పిస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక 2019 నుంచి 2024 వరకు గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై నివేదికలు తెప్పించుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎవరైతే వైసీపీతో అంటగాగిన అధికారులు ఉన్నారో ఆ అధికారులు ముఖ్యంగా బాధితులు వివిధ కేసుల్లో వెళ్లిన బాధితుల్ని వాళ్ళనే నిందితులుగా చేర్చి వాళ్లపైనే కేసులు మోపిన సంఘటనలకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను ఇటీవల కొంతమంది బాధితులు వాళ్ళు నేరుగా వచ్చి ఆ సాక్ష్యాధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర హోంమంత్రి అనితకు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి సాక్ష్యాలతో సహా ఇచ్చారు. దీంతో ఇటువంటి కేసుల్లో ఇక ఉపేక్షించకూడదు అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా అక్కడ మాస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్, అదేవిధంగా వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్న వైనం, కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వైనం, దీంతో పాటు మిస్బాకి సంబంధించిన కేసు, అదేవిధంగా కావల్లో కరుణాకర్, ఇటువంటి కేసులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి అని చెప్పి నిర్ణయించారు. దీంతో పాటు మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య, అదేవిధంగా జల్లయ్య, ఈ కేసులకు సంబంధించి కూడా ఈ కేసులు రెండింటినీ కూడా రీఓపెన్ చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఈ కేసుల్లో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపి నిందితుల్ని కూడా అక్కడ అరెస్ట్ చేసినట్టు చూపించి ఆ తర్వాత వెంటనే బయటికి తీసుకువచ్చారు అని చెప్పి దీనికి ప్రభుత్వమే ప్రభుత్వం అప్పట్లో అక్కడ ఉన్న కొంతమంది సిఐలు, డిఎస్పీలు వీళ్లే అండగా నిలిచారు అని కూడా పెద్ద ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ప్రభుత్వానికి అందాయి. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్న కేంద్ర కార్యాలయం మీద, అదేవిధంగా ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసం మీద జరిగిన దాడులు, ఈ దాడుల్లో పాల్గొన్న వ్యక్తుల్ని ఊరికి అరెస్టు చేసి తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపి వాళ్ళ మీద బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని బయటకు పంపించారు అనేది కూడా
పార్టీ నేతల వద్ద అదేవిధంగా మంత్రుల వద్ద కూడా స్పష్టమైన సమాచారం ఉంది. దీని వెనక ఎవరున్నారు, ఈ దాడుల వెనక ఎవరున్నారు, వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి దాడులకు పురిగొల్పారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఈ కేసులు రెండింటినీ కూడా మళ్ళా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గత రాత్రి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో గనులు వివిధ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళని ప్రభుత్వం అధికారుల అండతో బెదిరించి ఆ వ్యాపారాలను సొంతం చేసుకోవటం లేకపోతే అందులో భాగస్వామిగా చేరటం, గనుల్ని టేక్ ఓవర్ చేయటం, ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి అని కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటువంటి సంఘటనలన్నిటిపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరపడంతో పాటు దీనికి సంబంధించిన నివేదికలను కూడా తెప్పించుకోవాలి అని నిర్ణయించింది. ఎవరైతే వైసీపీతో అంటగాగిన పోలీస్ అధికారులు కానీ వివిధ శాఖల్లో ఉన్న అధికారులు అడ్డదిడ్డంగా నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేశారో వాళ్ళందరిపై కూడా నివేదికలు తెప్పించుకొని వాళ్లపై చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలి అని కూడా నిర్ణయించింది. ఈ రోజు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారనే తెలియజేయడంతో పాటు ఇందుకు బాధ్యులైన వారు ఎవరు అనే అంశంపై కూడా ఒక నివేదికను ఇప్పటికే తెప్పించుకోవడంతో పాటు పోలవరంలో వివిధ నిర్మాణాల విధ్వంసానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ కానీ అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ గైడ్ బండ్ కానీ వీటన్నిటికి సంబంధించిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళ నుంచి వచ్చిన డిమాండ్ మేరకే ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉన్నారో అటువంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ కేసుల్లో కానీ లేకపోతే వ్యాపారులను బెదిరించి వాళ్ళ వ్యాపారాల్లో భాగస్వాములుగా అధికార పార్టీ నేతలు చేరటం కానీ పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మైనింగ్ దోపిడీ, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ వీటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను ప్రజలకి వివరించి ప్రజల దగ్గర వాళ్ళ అనుమతి పొందిన తర్వాత ఈ అన్ని శాఖలకి సంబంధించి జరిగిన అక్రమాలపై నివేదికలు వచ్చిన తర్వాత ఏదైనా ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు వేగంగా జరిగేందుకు తీసుకునే అవకాశం ఉందా? ఎస్, మీరు అన్నట్టు ప్రభుత్వం అయితే ముందుగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి భావించింది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన అరాచకాలకు సంబంధించి ముఖ్యంగా గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఎటువంటి అరాచకాలు జరిగాయో ఈ అరాచకాలన్నిటికీ సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ అరాచకాలకు ముఖ్యంగా మద్యం కానీ లేకపోతే మైనింగ్కు సంబంధించి కానీ ఇప్పటికే సిఐడి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసింది. అదేవిధంగా ఇంకొన్ని కేసులు నేను ఇంతకు ముందు చెప్పిన కేసులు కూడా ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నిటిపై కూడా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషనే ఒక చట్టబద్ధమైన ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికను మంత్రివర్గం ఆమోదించి తద్వారా కూడా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందనేది ముందు ఆలోచించినప్పటికీ కూడా ఏదైతే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు అదేవిధంగా మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళని కూడా చేసుకోనివ్వకుండా బెదిరించి వాళ్ళ వ్యాపారాల్లో భాగస్వామ్యంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఒంగోలులో గ్రానైట్ కంపెనీలను అయితే ఏకంగా టేక్ ఓవర్ చేయడంతో పాటు వాళ్ళకు ఎవరైనా అడ్డం తిరిగితే వాళ్ళ లైసెన్సులను రద్దు చేసి వాళ్ళని మానసికంగా వేధింపులకు గురి చేశారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై నేరుగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆ నివేదికలను కూడా బహిర్గతం చేసి ప్రజలకు వివరించాలి అని చెప్పి ఎవరైతే ఆ విధంగా అరాచకాలకు అక్రమాలకు దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా నేరుగా ప్రజలకే వివరించి ఆ నివేదికల ద్వారా వాళ్ళని చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయచంద్రిక.